నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. కార్మికుల జీవితాలతో మోడీ ఆటలు. కామేపల్లి మండలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెను ఐసీడీఎస్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్షులు షేక్ సుబహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను ఇతర దేశాలకు దోచిపెట్టాలని చూస్తుందని, కార్మికుల జీవితాలతో చెలగాటలాడుతుందని, కార్మికులకు శాపంగా మారిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగ సందర్భంగా మదిర నుంచి దాములూరు కూడలి జాతరకి ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు మదిర డిపో మేనేజర్ ఆర్ రామయ్య తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి స్వామివారి కళ్యాణం పూర్తి అయ్యే వరకు మదిర బస్టాండ్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సత్తుపల్లికి నూతన మెడికల్ ఆఫీసర్. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బి సురేష్ నారాయణ నూతన మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై వచ్చిన ఆయనకు వైద్యులు, సిబ్బంది ఘన స్వాగతం తెలిపారు. 2007లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సురేష్ నారాయణ గతంలో పలు ఆసుపత్రుల్లో సేవలందించారు. సత్తుపల్లి బస్టాప్లో జనసందడి. ఓటర్ల పయనం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర ప్రాంతాల నుంచి ఓటు కోసం వచ్చిన వారంతా తిరుగు ప్రయాణంలో సత్తుపల్లి బస్ స్టేషన్ అంతా సందడిగా మారింది. ఇది ఆర్టీసీకి లాభదాయకంగా మారింది. భక్తులకు సౌకర్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. స్థానిక డిపోల నుండి 79 బస్సులు నీలాద్రి, అనపరెడ్డిపల్లి, మోతెగడ్డ, బెండలపాడు దేవాలయాలకు రాకపోకలు సాగిస్తాయి. వైరాలో యువకుల వీరంగం. వైరా బస్టాప్ ఆవరణంలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు టీ స్టాల్ వద్ద చిన్న మనస్పర్ధతో మొదలైన గొడవ తీవ్రమై కుర్చీలు, ట్రేలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీఎం కప్ 2025-26 ఖమ్మం డిస్టిక్ స్థాయిలో 10/2/2026న సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ 2025-2026 కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో రెజనెన్స్ విద్యార్థులు ప్రతిభ చాటారు. నేహా ఉజ్వల్ సిల్వర్ మెడల్, కె రేష్మా మహి బ్రోంజ్ మెడల్ సాధించారు. వీరి విజయం పట్ల స్కూల్ డైరెక్టర్ ఆర్వి నాగేంద్ర కుమార్ గారు, నీలిమ గారు విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పుల్వామా అమర జవాన్లకు నివాళి. ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన జరపుల సాయి విశాల్ నాయక్ 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో వీరమరణం పొందిన 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ రోజును బ్లాక్ డేగా పాటించాలని పిలుపునిచ్చారు. విదేశీ సంస్కృతి వేడుకలు పక్కన పెట్టి అమర జవాన్లకు నివాళులు అర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల. కాంగ్రెస్ ముందంజ. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపల్ ఎన్నికల్లో 5 మున్సిపాలిటీల్లోనూ 5 కాంగ్రెస్ గెలిచింది. ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి, మదిర, వైరాలో అత్యధిక వార్డుల్లో అత్యధిక మున్సిపల్ చైర్మన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గాంధీనగర్లో మహిళల బోనం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మహిళలు గత 2 రోజులుగా బోనం సమర్పిస్తూ ఊరేగింపులు, నృత్యాలతో, ఆటపాటలతో సాగిన ఊరేగింపులు కనుల పండుగగా సాగుతుంది.